ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు is a great actor. Nobody can compensate his death. Not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. మహానటుడు, మహాగ్లాని, రాజకీయ నాయకుడు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో సంబంధము, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడము, 11 మంది ఎమ్మెల్యేలో వారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి, వారి సమయంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి, సినిమాలలో కూడా తనదంటూ ఒక శైలి నిలుపుకొని
ప్రజల్ని ఆకట్టుకోవడమే కాకుండా సినీ రంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ నాకు అన్నం పెట్టేటటువంటి ఈ ఫీల్డ్ని అందరూ బాగుండాలని ఆకాంక్షించినటువంటి మహామనీషి కోటా శ్రీనివాసరావు గారు ఈనాడు మన మధ్యలో లేడని తెలిసినటువంటి విషయం చాలా బాధాకరమైన విషయము. సమాజానికి కూడా, ముఖ్యంగా సినీ రంగానికి కూడా ఎంతోమంది సినీ ప్రముఖులతోని తనదైనటువంటి శైలిని నిలుపుకొని సినిమా రంగంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి మహానుభావుడు కోటా శ్రీనివాసరావు గారు. లాంటి మహావ్యక్తి ఈనాడు పరంపదించడము బాధాకరము. వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని, ఆ పరంపదంలో కోటా శ్రీనివాసరావు గారు భగవంతుని సేవలో నిమగ్నమై ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అక్కడ ఉండాలని చెప్పని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా, విలన్గా ఏ పాత్రనైనా తన తరహాలో పోషిస్తూ 2 రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి 99లో నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ, వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహానా పిల్లంటే లాంటి సినిమా చూసినప్పుడు అనిపిస్తాయి. యాక్టింగ్ ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి వారు నటించిన సినిమా బయట తీస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం. అలాంటి నటుడు, సామాజిక స్పృహ ఉన్న నేత, రాజకీయంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలు అందించిన ప్రముఖ నటుడు నిజంగా ఈరోజు మరణించడం బాధాకరం. ఒకటే ఆ భగవంతుని కోరేది, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు, ఇక 2 తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన, సినిమా చూసిన ప్రతి 750 సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు. అలాంటి కోట సినిమా లేకపోవడం బాధాకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి